వెల్కమ్ టు మన కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానం రాబిన్ శర్మ గారు అందించినటువంటి చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. మరి ఒకానొక మనందరిలాగానే ఒక లాయర్ గారు ఆయన యొక్క అనుభవంతో చెప్పినటువంటి చక్కటి జ్ఞానము, ముఖ్యంగా మన మనసు ఒక ఉద్యానవనం లాంటిది. మరి ఆ ఉద్యానవనాన్ని మనము కలుపు మొక్కలు లేకుండా చక్కగా టైంకి వాటర్, మరి చక్కగా నీళ్లు పోస్తూ మంచి పోషకమైనటువంటి పదార్థాలు వేస్తూ ఉంటే ఎంత బాగా, ఎంత చక్కటి పువ్వులని, ఫలాలని ఇస్తుందో, అలాగే మన మనస్సు కూడా ఎలాంటి నెగటివ్ థాట్స్ రాకుండా దాన్ని గనక చక్కగా మనము మౌల్డ్ చేసుకుంటే, చక్కగా మలుచుకుంటే, ఒక వనాన్ని, ఒక ఉద్యానవనాన్ని మనము ఎలాగైతే మలుచుకుంటామో, అలాగ మన మనస్సును కూడా ఆ విధంగా మలుచుకుంటే ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అని చక్కటి జ్ఞానాన్ని తెలుసుకున్నాము. అలాగే లక్ష్యం, ప్రతి ఒక్కరికి ఉండవలసింది లక్ష్యం. అది భౌతిక లక్ష్యమైన, మానసిక లక్ష్యమైన, బుద్ధిపరమైన, ఆత్మపరమైనటువంటి లక్ష్యాలు ఉంటే మరి ఎంతో ప్రతిరోజు ఉత్సాహంగా మనము నిద్ర నుంచి బయటికి వచ్చి ఉత్సాహంగా మన జీవితాన్ని ప్రారంభిస్తాము. అలాగే ఒక లక్ష్యాన్ని మనము చూడగలిగితే మరి మనం ఎంతో ఉత్సాహంగాను, అది పొందినప్పుడు ఎంతో తృప్తిని, ఆనందాన్ని కూడా పొందుతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యమే మనల్ని దిశానిర్దేశం చేస్తుంది అని ఆ లక్ష్యాన్ని ఒక లైట్ హౌస్‌తో, అంటే సముద్ర తీరాన ఉన్నటువంటి లైట్ హౌస్ ఏ విధంగా అయితే నావికులకు ఏ విధంగా అయితే మార్గదర్శకత్వాన్ని చూపిస్తుందో, అలాగా ఒక లక్ష్యం గనక మనకు ఉంటే మనము చక్కటి లో వెళ్తూ ఉంటాం. మన జీవితం ఆ విధంగా సాగిపోతుందన్న విషయాన్ని మరి ఎంతో అద్భుతమైనటువంటి మరిన్ని వ్యూహాల్ని తెలుసుకున్నాము. మరి ఈరోజు మరి మరొక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. స్వీయ నాయకత్వం అనేటువంటి ఒకానొక ప్రాచీనమైనటువంటి కళ గురించి ఈరోజు తెలుసుకుందాం. మరి కైజన్ అని ఎంతమంది విన్నారు? కైజన్ అనేది విన్నారా ఎవరైనా? మనకి మరి కైజన్ అంటే నేను అది జపనీస్ అన్నమాట. ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా ఆపకుండా మరి కన్సిస్టెన్సీతో మనం గనక చేస్తూ ఉంటే రోజు రోజుకి ఒక 0.01% మన యొక్క నైపుణ్యాలని పెంచుకున్నా సరే కూడా మనం ఏదో ఒక రోజు అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటామని కైజన్ అనేటువంటి ఈ యొక్క జపనీస్ వాళ్ళు ఇది చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇది మరి ఆహ్, ఇక్కడ మరి ఈ ఇప్పటి వరకు మనం వనము అంటే గనక మన మనస్సు అని, లైట్ హౌస్ అంటే గనక మనకి ఒక లక్ష్యం అని తెలుసుకున్నాం గదా! అలాగే ఇక్కడ శివన యోగులు మరి మన యొక్క జీవన పరిణామ వ్యవస్థలో సుమో యోధుడు చాలా చాలా అంటే సుమో యోధుడు అంటే చాలా ఆహ్, ఒక 100 కిలోల బరువుతో ఒక ఆజాను మనకి చూపిస్తూ ఉంటారు గదా! పెద్ద పెద్ద విగ్రహాలతో చూపిస్తూ ఉంటారు గదా! అలాగనమాట. అలాగా సుమో యోధుడు అని ఆహ్, తో పోల్చడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ కైజిన్ అనేది ఒకానొక పరిణిత తత్వాన్ని కనిపెట్టి మరి దాని ద్వారా మనము నైపుణ్యం పొందడానికని మరి జ శివన యోగులు మనకి దీని గురించి చెప్పడం జరిగింది. ఇంకా మరి బాహ్య విజయం ఎప్పుడూ కూడా అంతర్ విజయం సాధించడం వల్లే సాధ్యము. మరలా మనం నోట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం బాహ్య విజయం సాధించాలి అంటే గనక ముందల మనము అంతః విజయం అనేది పొందగలగాలి. బాహ్య జీవితంలో
జీవితంలోని ఆరోగ్యము, ఇతరులతో సంబంధాలు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలంటే ముందు మన యొక్క మానసిక ప్రపంచాన్ని మెరుగుపరుచుకోవాలి. మరి దీనికి కావాలి అంటే ఎప్పటికప్పుడు మనం ఇవన్నీ గూడా మరి మెరుగుపరుచుకోవాలి అంటే గనక నిరంతరంగా స్వీయాభివృద్ధి, ఆత్మ నియంత్రణే మన యొక్క జీవిత నియంత్రణకు డీఎన్ఏ లాంటిది అని మరి శివనాయోగులు చెప్తున్నారు. చూడండి. మన యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి అంటే గనక 2 చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే నిరంతరము స్వీయాభివృద్ధి. రెండవది ఏంటి అంటే ఆత్మ నియంత్రణ అని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మనం ఈ రెండింటిని గూడా పెంపొందించుకుంటూ ఉండాలి మన జీవితంలో. మన మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఒక వ్యక్తి మెరుగు అవ్వాలి అంటే గనక ఫస్టు వాళ్ళకి వాళ్ళకున్నవన్నీ కూడా మనం ఎంప్టీ చేసుకోవాలి. అంటే మనము ఎవరైతే అజ్ఞానులు, బలహీనులు అని ఎవరినైతే అంటూ ఉంటామో వాళ్ళు అట్‌లీస్ట్ అవును. మేము బలహీనులమే, అజ్ఞానము అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవడానికని ప్రయత్నిస్తూ వాళ్ళే అందరికంటే కూడా ముందుగా ఉంటారు. ఎవరైతే మరి నాకు తెలుసు, నాకు జ్ఞానం ఉంది అని అనుకున్న వాళ్ళు మరి నేర్చుకోకుండా ఎక్కడికక్కడే ఆగిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరి కప్పులైతే ఎప్పుడు ఖాళీగా ఉంటాయో వాళ్ళు మరి విజయంతోనూ, మరి సంతృప్తితోనూ ఎప్పటికప్పుడు ఉన్నత సోపానాలు అధిరోహిస్తారని ఈ తత్వం చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మనకి అన్నీ ఆహ్, అందుకనే అంటూ ఉంటారు. ఎప్పుడు గూడా మనం ఒక నిరంతర విద్యార్థిలాగా ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నాకు తెలుసు అని అనుకున్నాము అంటే మనం ఇంక అక్కడితో ఆగిపోయినట్లే. కాబట్టి ఎప్పుడు గూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. మరి మానసిక ప్రపంచాన్ని మెరుగుపరుచుకోవడం అంటే స్వీయాభివృద్ధి, వ్యక్తిగత వికాసము అని అర్థం చేసుకోవాలి. మరి నువ్వు తగినంత సమయం తీసుకొని, ప్రతిరోజు గూడా ఒక క్రమశిక్షణతోనూ, అలాగే ఎప్పటికప్పుడు నీ యొక్క శక్తిని, బలాన్ని ఎప్పుడు కూడా జీవితం అంటే ఒక చక్కటి ఆశావాదం కలిగినటువంటి దృక్పథాలు, అలాంటి గుణాలని మనం ఎప్పటికప్పుడు మరి కల్పించుకోవాలి. మరి నీ బాహ్య ప్రపంచంలో నువ్వు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. సో, ఎప్పుడైతే మనము గనక ఈ యొక్క క్వాలిటీస్ మనం గనక మన జీవితంలో మరి ఒక క్రమశిక్షణ, మరి ఒక ఆశావాహ అంటే ఎప్పుడు గూడా జీవితం అంటే ఒక మంచి ఎంతూజియాజం ఉండే అటువంటి అలాంటి గుణాలు గనక మనము ఎప్పుడు గూడా కల్పించుకున్నాము అంటే గనక సాధించలేనిది ఏదీ లేదని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే అద్భుతమైన పాయింట్. ఎవరికైతే నీ యొక్క జీవితం మీద నీకు మరి ఎప్పుడైతే మరి నియంత్రణ లేదు అంటే గనక, అసలు మనకి స్వేచ్ఛ లేదు. మనం ఎప్పుడు స్వేచ్ఛ అంటే వేరే వాళ్ళు మనకి స్వేచ్ఛనివ్వడం లేదు. వేరే వాళ్ళు మనకి స్వతంత్రం ఇవ్వడం లేదు అని మనం వింటూ ఉంటాం. కానీ చూడండి ఇక్కడ అద్భుతమైన పాయింట్. ఇందులో మరి ఆహ్, ముఖ్యంగా మరి ఎవరికైతే వాళ్ళ మీద ఈరోజు ఉపవాసం ఉంటున్నాను అంటే గనక ఉపవాసం ఉండగలగాలి. లేదు ఉండలేకపోతున్నామంటే మన మీద మనకి నియంత్రణ లేదు. ఈరోజు నేను గంట కూర్చుంటాను మెడిటేషన్‌లో అంటే గనక కూర్చోగలగాలి. నోరు ఆరైనా, ఆరు నోరైనా అంటే మనకి నియంత్రణ ఉన్నట్లు. కూర్చోలేకపోతున్నాము అంటే గనక నియంత్రణ లేదు. ఈరోజు నేను ఈ టైంకి నేను ఇక్కడికి వెళ్ళాలి. నేను అన్నాను అంటే గనక వెళ్ళగలగాలి. వెళ్ళలేదు అంటే గనక మనకి నియంత్రణ లేదు. అలాగా మనము ఫస్ట్ మన పట్ల మనకి ఎప్పుడైతే నియంత్రణ కలిగి ఉంటామో అప్పుడే మనకి స్వేచ్ఛ మరి జీవులమని మనం ఇక్కడ తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎప్పుడు కూడా ఎవరైతే తమని తాము మరి మెరుగుపరుచుకోవాలని ప్రయత్నించే వాళ్ళే బలవంతులు. అలాంటి శక్తి ఉన్న వాళ్ళు ఇంకొకరి జీవితాలను కూడా మరి బాగు చేయగలరు. అది ఫస్ట్ మనము సరిగ్గా ఉంటేనే మనం ఇతరులకి హెల్ప్ చేయగలుగుతాం. ఫస్టు ముందు మనల్ని మనం ప్రేమించుకుంటేనే ఇతరులను ప్రేమించుకోగలుగుతాం. సో, ఫస్ట్ మనము స్ట్రాంగ్‌గా అవ్వాలి. మనము మెంటల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. మరి ఇవన్నీ ఫస్ట్ మనము పొందగలిగితేనే మనం ఇతరులకి హెల్ప్ చేయగలుగుతాము అని చెప్తున్నారు.
వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసుకోవడం అంటే మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడం. మరంటే మానసిక స్థైర్యంతో అంటే గనక ధైర్యంగా ఉండడం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ధైర్యం అనేది మరి ఆహ్, నువ్వు చేయదలుచుకున్నది సరి అయినదే అని మరి నమ్మి అది చేయగలుగుతూ ఉంటామనమాట. ఇతరులు వైఫల్యం చెందిన రంగాల్లో కూడా పని చేయడానికి ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళడం ద్వారా మరి వాళ్ళకి ఆత్మ నియంత్రణ అనేది ఆ ధైర్యాన్ని గూడా ఇస్తుంది అని చెప్తున్నారు. నీ జీవితం అనే మహాకావ్యంలో అద్భుత ఘట్టాలను దర్శించడం దాని వల్లే సాధ్యమవుతుంది. ఆత్మ నియంత్రణ సాధించిన వారిలో ధైర్యం తప్పకుండా ఉండి తీరుతుంది. మరి మనస్సు, శరీరము, ఆత్మ ఇవన్నీ గూడా మనము కంపల్సరీగా ఒక బ్యాలెన్స్‌డ్‌గా మనము వెళ్ళాలి అని చెప్తున్నారు. ఉదాహరణకి ఇవన్నీ గూడా మానవ జన్మకి కలిగినటువంటి త్రిఫలాలు అని చెప్తున్నారు. ఉదాహరణకి నీ నీ బాడీ చాలా చక్కగా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ నువ్వు మెంటల్‌గా వీక్ అనుకోండి. ఏమన్నా హెల్ప్ ఉంటుందా? ఒకవేళ నువ్వు మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. కానీ నీకు అనారోగ్యంతో బాధపడుతున్నావు అనుకోండి. ఎలా ఉంటుంది? సో, మరి అలాగే మనకి ఆత్మతో మనము వెళ్ళినప్పుడే మనకి ఆ తృప్తి అనేది గూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడు గూడా ఇవన్నీ గూడా చూసుకోవాలి అని చెప్తున్నారు. ఏదో ఒకటుండి ఒకటి కాదు 3 గూడా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళాలి అని చెప్తున్నారు. చక్కగా మన దేహాన్ని బాగా చూసుకోవాలి. మన యొక్క మైండ్‌ని చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే ఆత్మ తృప్తితో మనము జీవించగలగాలి. ఇవన్నీ గూడా మరి ఇవి మానవ జీవితానికి ఒక త్రిఫలాలు అని చెప్తున్నారనమాట. సో, ఎప్పుడైతే గనక ఈ మూడింటి సర్వశక్తులు వినియోగిస్తేనే ఒకానొక అద్భుతమైన జీవితం అనేది మరి అది ఒకానొక దివ్య ఆనందము అనేది మనం పొందగలుగుతాము అని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, మరి అజ్ఞాతం అనేటువంటి ఇంకా ఏమని చెప్తున్నారంటే సో ఒకానొక ఎప్పుడు గూడా మనిషి ఎప్పుడు గూడా వాళ్ళ ఆహ్, ఒక లిమిట్‌కి పెట్టుకొని మనం ఆ లిమిట్‌లోనే ఉంటూ ఉంటాం. అంటే ఆ గిరి దాటుకుని వెళ్ళడానికి ప్రయత్నించామనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఒకానొక మనము ఒక అజ్ఞాతం అనే మండలంలోకి అడుగు పెట్టినప్పుడే కానీ మనం ఎదుగుతాము అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు గూడా ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ మరి జూవిల్ ఈ లాయర్ గారు తన యొక్క శిష్యుడు తన యొక్క జూనియర్ అయినటువంటి జాన్‌కి చెప్తుందనమాట. ఫస్ట్ కొన్ని పుషప్పులు కింద ఎక్సర్‌సైజ్‌లు ఇలా పుషప్పులు చేస్తూ ఉంటారు కదా! అవి చేయమని అడిగితే, అమ్మ బాబోయ్! ఇంక నేను చేయలేను అంటాడనమాట. అవునా? మళ్ళా చేయాల్సిందే అంటే మళ్ళా కొన్ని చేయడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ అలాగా ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తూ జీవితంలో ఉన్న పరిమితులన్నీ గూడా నువ్వు విధించుకున్నవే. మనం విధించుకున్నవే. మరి ఆ సౌకర్యం ఏదైతే మనం ఒక సౌకర్యవంతంగానే పెట్టుకునేటువంటి వృత్తం నుంచి గనక మనము బయట పడి ఎప్పుడైతే ఒకానొక అజ్ఞాతంలోకి మనం ప్రవేశించగలిగినప్పుడు అసలైనటువంటి మన శక్తి సామర్థ్యాలన్నీ బయటికి వస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి అదే మరి ఆత్మ నియంత్రణ అని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆత్మశక్తి ఎలాంటిదంటే అనంతమైన శక్తి. ఆత్మశక్తికి ఇక పరిమితులనేవి లేవు. మనం ఎప్పుడైతే మరి ఆ యొక్క అజ్ఞాతంలోకి ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్‌గా శక్తి అనేది వస్తుంది. ఉదాహరణకి మనము ఒక తల్లి పిల్లవాడు కారు కింద పడిపోతున్నాడంటే వెంటనే ఆ కార్‌ని ఒక తో పడేస్తుంది. ఎత్తి పడేస్తుంది కార్‌ని. సో, అది ఎలా వచ్చింది అంటే ఆ శక్తి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఆ విధంగా ఆ తల్లికి ఆ శక్తినివ్వడం జరిగినియి. సో, ఇక్కడ మనకి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క సుమో యోధుడు అని ఎవరైతే మనం చెప్పుకున్నామో, అతడు మన యొక్క ఆత్మశక్తికి ప్రతీక మై డియర్ ఫ్రెండ్స్. అంటే అనంతమైనటువంటి శక్తి మరి కలిగి ఉందనమాట. అంటే ఒక సుమో యోధుడిని ఎలా పోల్చుకోమంటున్నారు అంటే 9 అడుగులు 9 వందల పౌండ్ల జపనీస్ సుమో కుస్తీ యోధుడిని మరి చెప్తున్నారనమాట. సో, అలాగా మనకి అనంతమైనటువంటి ఆత్మశక్తి మనందరిలోనూ ఎప్పుడొస్తుంది అంటే ఎప్పుడంటే మరి అజ్ఞాతంలోకి మనం ఎప్పుడైతే మన యొక్క పరిమితుల్లో నుంచి కొంచెం ఒక అడుగు ముందుకు వేస్తే గనక ఆటోమేటిక్‌గా మరి ప్రయత్నించినప్పుడు నీలో ఉన్నటువంటి అన్ని శక్తులు కూడా బయటికి వస్తాయి అని చెప్తున్నారు. మరి ఆ! సో,
అంటే మనకున్నటువంటి శక్తుల్లోనట మానవుడు సగటుగా ఒక నిమిషం అంటే శక్తిలో ఒక నిమిషం కొలతను మాత్రమే వినియోగిస్తాడంట. మనం మన శక్తులన్నింటిని వినియోగించడం లేదు. వాటన్నిటిని గూడా మనం బయటికి తీయాలి అని చెప్తున్నారు. మరి రోజు చెప్తున్నారు. నువ్వు ఈ యొక్క అన్నింటిని గూడా మెరుగుపరుచుకోవాలి. రోజు చక్కగా మరి వ్యాయామం ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా మరి చక్కగా నీ యొక్క శరీరాన్ని స్ట్రాంగ్‌గా చేసుకో. మరి అలాగే మరి ఎప్పుడూ కూడా అపరిమితమైనటువంటి శక్తులతో నువ్వెప్పుడు కూడా హద్దుల్లేని ఉత్సాహంతో మరి జీవించడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. సో సంసిద్ధంగా ఉన్నవాడినే ఎప్పుడు గూడా అన్నిటికి కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూ, అన్నిటికి గూడా మరి ఎప్పుడైనా అజ్ఞాతంలోకి కూడా వెళ్ళడానికి ధైర్యంగా అడుగులు వేసేవాడికే ఎప్పుడూ గూడా అదృష్టం అనేది గూడా మరి వర్తిస్తుంది. మరి సంసిద్ధుడిగా ఉండాలి జీవితం అంటే అదే అని మరి శివనయోగులు మనకి చెప్తున్నారు. మరి ఒకసారి మన యొక్క బలహీనతలేమిటో తెలిస్తే తర్వాత మెట్టు వాటిని ఎదుర్కొని నీలో ఉన్నటువంటి భయాలన్నిటిని గూడా దానిపైన మనం దాడి చేయాలి అని చెప్తున్నారు. ఫస్ట్ మన యొక్క బలహీనతలు ఏమిటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి అంటున్నారు. ఆ తెలుసుకున్న తర్వాతే దాని గురించి మనము ఒక ట్రైనింగ్ ఇవ్వడమా, దాన్ని ఎలా వాటి నుంచి బయటపడగలము అనేది ప్రయత్నం చేయగలము అని చెప్తున్నారు. ఫస్ట్ మన యొక్క బలహీనతలు ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. మరి ఉదాహరణకి మరి ఆహ్, నీకు బయట మాట్లాడడం కష్టంగా అనిపిస్తే గనక ఒక 20 టైమ్స్ ప్ర ప్రసంగా అంటే బయట స్పీచ్ డెలివర్ చేయడానికి రెడీ అయినప్పుడు ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుంది. ఈ భయం అంటే నువ్వు సృష్టించుకున్న మానసిక దెయ్యమే అని చెప్తున్నారు. భయము అంటే మనమే సృష్టించుకున్నామట. మరి మనము చెయ్యాలనుకున్నది చెయ్యకుండా అడ్డుపడేదే ఇది. సో, నీ అగ్నికి నువ్వు ఆజ్యం తోడు చేసుకున్నట్లే అది నువ్వు ఈ భయాలను జయించావంటే గనక జీవితాన్ని జయించినట్లే అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అంతా గూడా మన చేతుల్లోనే ఉంది. ఉదాహరణకి ఒక తల్లి తన బిడ్డకి ఇచ్చినటువంటి శిక్షణలోనే మొత్తం ఉంది అని చెప్తున్నారు. ఉదాహరణకి చిన్నప్పటి నుంచి గూడా మంచి మాటలు చెప్తూ మరి మంచిగా అన్నీ నేర్పిస్తే ఆ పిల్లవాడు ఒక అద్భుతంగా తయారవుతాడు. ఎందుకంటే ఫస్ట్ మనకే కొన్ని సరిగ్గా తెలియవు. చాలామంది పేరెంట్స్‌కి మనకి ఈ యొక్క జ్ఞానం లేక ఫస్ట్ మనకే సరికాని నమ్మకాలు, సరికాని భావాలతో పిల్లల్ని పెంచడం మూలాన వాళ్ళు గూడా అలా తయారవుతారు. కానీ ఎవరైతే అన్నీ తెలిసి మరి పిల్లల్ని గనక పెంచితే గనక మరి ఎలాంటి రోజునైనా కూడా నిస్పృహ లేకుండా చక్కగా ఎంజాయ్ చేసేటువంటి కళను మరి అది నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అలాగే చేసినప్పుడే చూడండి మనము ఆహ్, బుద్ధిస్ట్ మాంకులు మరి వాళ్ళు కొన్ని ప్లేసెస్‌లో పులులు వాటిని సాధు జంతువుల్లాగా వాళ్ళ ఇంటి దగ్గరే మరి మచ్చిక చేసి పెంచుకుంటున్నారు అంటే, మరి అవి ఎలాగ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి మరి? ఆ! కాబట్టి అంతా గూడా మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ మీదే అంతా గూడా ఉంటుంది. నీకు ఏదంటే భయమో దాన్ని చెయ్యాలి. ఎప్పుడైనా సరే నీకు వంట చేయడం భయమంటే ఫస్ట్ నువ్వు వంట చేయడమే నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఏదంటే భయమంటే ఫస్ట్ అదే చేయాలి. నీ మనసనే కోటను వెతికి అందులో దాక్కున్నటువంటి భయాలన్నిటిని కూడా నాశనం చేయాలి. అప్పుడు నీలో ఆత్మవిశ్వాసము, ఆనందము ఇవన్నీ గూడా ఆటోమేటిక్‌గా మరి పెరుగుతాయి. మనస్సులో నుంచి భయాన్ని తొలగిస్తే నీ వయసు గూడా తగ్గినట్లుగా ఉంటుంది. మన లోపల ఎప్పుడు ఆందోళనలు, భయాలు ఉంటే గనక చాలా మన వయసు చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఎప్పుడు హ్యాపీగా, ఆనందంగా ఉంటే గనక వయసు తగ్గినట్టుగా ఉంటుంది. అంతే కాకుండా మనం ఎంతో ఆరోగ్యవంతంగా గూడా ఉంటాము. మరి వారెప్పుడు గూడా అందుకనే వాళ్ళకున్నటువంటి బలహీనతలని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కుంటారట. కాబట్టి వాళ్ళు కాలం గడిచే కొద్దీ ఒకప్పుడు కష్టమనిపించినవి ఆ విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి దాన్ని సులభతరం చేసుకుంటారట ఏమైనా సరే. మరి ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి మరి ఏదైతే మనలో ఉన్నటువంటి వీటిల్లో భయాలున్నాయో వాటిని ఈ విధంగా కైజెన్ అనేటువంటి కళతో ప్రాక్టీస్ చేసి వాళ్ళన్నింటిని గూడా నాశనం చేసేస్తారు అని చెప్తుందనమాట. కాబట్టి ఆహ్, మరి అలాగే నిన్ను నువ్వు సరిచేసుకుంటే
ఫస్ట్ మనల్ని మనం సరిచేసుకుంటే ఆటోమేటిక్‌గా ప్రపంచం అదే ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాలని వాళ్ళు సరి చేసుకుంటూ, ఎవరికి వాళ్ళు శిక్షణ ఇచ్చుకుంటూ, ఎవరికి వాళ్ళు ఉంటే గనక ఆటోమేటిక్‌గా ప్రపంచం అంతా గూడా బాగుపడుతుంది. ఎవరిని ఎవరు చేయక్కర్లే. ఎవరికి వాళ్ళు స్థిరంగా నిర్ణయించుకుని చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అంతా బాగుంటుంది. కనుక ఫస్ట్ మన యొక్క మనసుని, మన యొక్క శరీరాన్ని మనము ఆ యొక్క నియంత్రించుకునేటువంటి శక్తి మనకి కలగాలి. కాబట్టి అదే అసలైనటువంటి స్వేచ్ఛ. ఆనందము, సమృద్ధిని జీవితంతో అవి ఎప్పుడైతే మనకి స్వేచ్ఛను కలిగి ఉంటామో, ఇవి ఆనందము, తృప్తి ఇవన్నీ గూడా ఆటోమేటిక్‌గా మరి వస్తాయి. ఆహ్, మరి ఎప్పుడైతే ఆనందం అన్నది ఒక యోగ్యమైనటువంటి ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించే క్రమంలో నీకిష్టమైనది చేస్తున్నప్పుడు సహజంగానే అది సంపూర్ణమైనటువంటి తృప్తి కలుగుతుంది అని మరి చెప్తూ మరి ఆహ్ ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే గనక మరి శివన యోగులు మరి 5 అంచెల 5 పాయింట్స్ మనకి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఆహ్, అవి గూడా మనం ఈరోజు తెలుసుకుందాము. అందులో మొట్టమొదటిది ఒక లక్ష్యాన్ని తీసుకున్నప్పుడు ఇది చాలా చాలా మరి ప్రతి ఒక్కళ్ళు గూడా వినటం కాదు. మనం అందరం గూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఒక చక్కటి పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మరి మొట్టమొదట మనము ఏదైనా సరే ఒక లక్ష్యం మీరు ఏదైనా పెట్టుకోండి. భౌతికంగా మీరు స్లిమ్‌గా అవ్వాలనుకుంటారా? లేకపోతే నన్ను ఎవరు ఏమన్నా సరే నేను ధైర్యంగా ఉంటాను అనే మానసిక శక్తిని కావాలనుకుంటారా? మీరు ఏదో ఒక మీ బుద్ధికి సంబంధించింది పెట్టుకుంటారా? లేకపోతే ధ్యానం నేను రోజు అనుకుంటున్నాను గానీ చేయలేకపోతున్నాను. ఇలాగ ఏ లక్ష్యాలన్నా పెట్టుకోండి. అది మనము పూర్తిగా ఫలితాల్ని పొందాలి అంటే గనక శివన యోగులు 5 పాయింట్స్ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిగా మనము మన యొక్క లక్ష్యం అసలు ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు మనం ఏమి పొందాలి అనుకుంటున్నాము? ఏంటి నేను ఒక 1 వీక్ ఒక 1 మంత్ తర్వాత ఇన్ని కేజీలు బరువు తగ్గాలని అనుకుంటున్నారా? లేకపోతే 1 మంత్ తర్వాత మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఒక 1 మంత్ తర్వాత ఒక ఒక మీరు రోజు సూర్యోదయం చూసేటువంటి ఆహ్, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారా? అది ఏంటి మీ లక్ష్యం ఏంటి? లేదు కంపల్సరీగా నేను ఒక 3 అవర్స్ ధ్యానం చేయాలి అనుకుంటున్నారా? ఏదో ఒకటి మీరు మీకు భౌతికంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఏదో ఒక లక్ష్యాలు పెట్టుకోండి. అయితే ఫస్ట్ ఏదైనా సరే మీకు లక్ష్యం ఏమిటి అనేటువంటి క్లారిటీ అనేది ఆ లక్ష్యం ఏమిటి అనేది మీరు చూడగలగాలి. ఇది మొట్టమొదటి పాయింట్. సో, మీ మీ స్పష్టంగా, క్లియర్‌గా మీకు ఏమైతే కావాలి అనేది మీరు ఫస్ట్ మొట్టమొదటిగా చూడగలగాలనమాట. ఇక రెండవ పాయింట్ ఏంటి అంటే గనక, మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దాని మీద కొంచెం ఒత్తిడి కూడా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏదో పెట్టుకున్నాను, ఏదో అయిపోయింది అంటే మనము ఎప్పటికి చేయలేం. కాకుండా మనము మన మీద మనమే ఒత్తిడి పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని పొందేందుకు మన మీద మనమే ఒత్తిడి పెట్టుకోవాలనమాట. మరి చాలా సార్లు మనం ఎప్పుడైతే ఒత్తిడికి గురి అవుతామో, అప్పుడే మన లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటిని కూడా బయటికి తీయగలుగుతారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఒక లక్ష్యం పెట్టుకోవడము, క్లియర్‌గా నీకు ఏది కావాలో అనేది చూడడం అనేది ఫస్ట్ పాయింట్ అయితే గనక, దాన్ని ఎలాగైనా సరే మీకు మీరే దాన్ని ఒత్తిడి పెట్టుకోవడం అనేది రెండో పాయింట్. అంటే ఉదాహరణకి మీరు ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకోండి. ఉపవాసం ఉండాలి అని మరి అనుకున్నప్పుడు నువ్వు అందరికీ చెప్పేసావనుకోండి. ఆటోమేటిక్‌గా పొరపాటున వెళ్ళినా ఎవరో ఒకళ్ళు నువ్వు ఈరోజు ఉపవాసం అని ఏదో ఒకటి చెప్తారు. అమ్మో! వీళ్ళ కోసమైనా సరే ఆకలేస్తున్నా సరే నేను అన్నాను గదా! ఉండాలి అని. అలాగనమాట. సో, అలాగా మనం ఏదో ఒక రకంగా మన మీద మనమే కంపల్సరీగా ఆ ఒత్తిడి అందరికీ చెప్పడం, మన యొక్క లక్ష్యాన్ని అందరికీ చెప్పడం. ఆ! ఆహ్, ఇలాగా మరి ఒకసారి చెప్పాము అంటే గనక కొంచెం బాగా ఇంకా దానికి అమ్మో! కనీసము మనము మనం ఎవ్వరికీ చెప్పకుండా మనమే దాసేసుకున్నామనుకోండి. ఓకే. అయితే ఓకే. లేదు అంటే గనక ఓకేలే అని లైట్‌గా తీసుకుంటాం. అలా కాకుండా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మరి ఒక మరి బయటికి చెప్పడం మూలాన కూడా మన మీద మనకి ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాబట్టి దానికోసం మనం తప్పకుండా ప్రయత్నిస్తూ ఉంటాము. అలాగే ఒకవేళ చెయ్యకపోతే గనక, మరి దానికి తగ్గట్టుగా కొన్ని శిక్షలు గూడా విధించుకోవాలి. ఆ! అలాగా మరి స్పష్టమైన ఊహ
ఏంటనేది ఒకటైతే నిరంతరము గూడా మరి ప్రేరణ కలిగించుకుంటూ మనల్ని మనమే ప్రేరణ కల్పించుకుంటూ ఒత్తిడి సృష్టించుకోవడం రెండోది. మూడో మెట్టు మరి ఒక లక్ష్యము ఉన్న తర్వాత కంపల్సరీగా లక్ష్యం పెట్టుకుంటే సరిపోతుందా? కాదు. నేనది 1 వీక్‌లో కంప్లీట్ చేస్తానా? ఒక 1 మంత్‌లో కంప్లీట్ చేస్తానా? లేకపోతే ఈ 1 ఇయరా? నా టార్గెట్ ఎప్పట్లోకి ఇన్ని రోజుల ఒక లక్ష్యము అంటే ఒక టైం అనేది పెట్టుకోలేదనుకోండి. ఆ లక్ష్యం ఉంటూ ఉంటుంది. అలా సంవత్సరాలు, సంవత్సరాలు గడిసిపోతూనే ఉంటాయి. అందుకనే ఒక నెల పెట్టుకోవాలనుకుంటున్నారా? 2 నెలలా? 3 నెలలా? సంవత్సరమా? ఏంటి అనేది మూడోది దానికి మరి ఆ టైమ్ లైన్ అనేది పెట్టుకోవాలి అనేది మూడో పుస్తకం అన్నమాట. సో, ఇంకా మరి ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు గూడా మనం అంతకుముందు గూడా రాసుకున్నాం. ఎప్పుడైతే ఒక పుస్తకంలో రాయడం ద్వారా మనం యూనివర్స్‌కి దాని యొక్క ప్రయారిటీని తెలిపినట్టు. కాబట్టి మీకు లక్ష్యాలని ఒక పుస్తకంలో గూడా రాసుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అటువంటి బొమ్మలను గూడా అంటించుకోండి. మీకు సీక్రెట్ అలాంటి కొన్ని కొన్ని బుక్స్‌లో కూడా ఈ పాయింట్ ఉంటుంది. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది రాసుకోండి. దానికి సంబంధించిన బొమ్మలన్నీ గూడా అంటించుకోండి. మీరది అయిపోతున్నట్లుగా ఊహించుకోండి అని చెప్తూ ఉంటారు. అలాగా మరి ఇక్కడ గూడా మీకు ఏమైతే లక్ష్యాలున్నాయో అవన్నీ గూడా చూసుకోండి. మరి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఒక మనిషి యొక్క ప్రతిబింబమట 3, 3 అద్దాల్లో కనిపిస్తుందట. మొదటి అద్దమేమో అసలు నువ్వు నిన్ను ఎలా చూసుకుంటావో అనేది ఒక అద్దం చూపిస్తుంది. మనం ఎలాగా ఉంటాము అనేది. రెండో అద్దమేమో ఇతరులు నిన్ను ఎలా చూస్తారు అనేది అది చూపిస్తుంది. మూడో అద్దమేమో అసలు నువ్వేంటి అనే నిజం చూపిస్తుందనమాట. కాబట్టి ఫస్ట్ నువ్వు నిజాలను తెలుసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఏదో ఊహించేసుకొని అలా ఇతరులేదో అన్నారని కాదు. అసలు నువ్వు నిజమేంటనేది తెలుసుకో. మరి ఈ లక్ష్యాలు, ఈ సామాజిక లక్ష్యాలు ఇవన్నీ గూడా అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రతిదీ గూడా ఆధ్యాత్మిక లక్ష్యాలు కూడా పెట్టుకోవాలి. ఏంటిది మీరు ఈ నెలంతా కూడా కోపంగా, మౌనంగా ఉంటాననో, లేకపోతే ఇలాగా నేను ఎవరిని ఏమి అనకుండా ఆహ్, సాఫ్ట్‌గా మాట్లాడతాను. ఇలాగ గూడా మనం ఆధ్యాత్మిక లక్ష్యాలు గూడా పెట్టుకోవచ్చనమాట. సో, నువ్వు కోరుకునే లక్షణాలు ఉండి నువ్వు అనుకరించాలని ప్రయత్నిస్తే, మరి ఏవైతే దానికి సంబంధించిన బొమ్మలు అవన్నీ గూడా నీ చుట్టూతూ గూడా మరి అంటించుకోవాలని గూడా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇలాగా ఒకసారి మనము ఒక లక్ష్యం తీసుకున్నప్పుడు దాన్ని స్పష్టంగా మనము నాకు ఏ లక్ష్యం కావాలి అనేది ఫస్ట్‌దైతే మరి దాన్ని అందరికీ చెప్పి దాని మీద ఒత్తిడి తీసుకురావడం. మరి రెండవది అయితే మరి అలాగే దానికి ఒక టైం అనేది పెట్టుకోవాలి. ఇంత టైంకి నేను కాల పరిమితి అనేది మనం నిర్ణయించుకోవడం ఒకటైతే, మరి ఈ విషయాలన్నీ గూడా మరి ఆహ్, 21 రోజులు మనము పాటించాలి. నువ్వు ఏదైతే లక్ష్యాన్ని చేరాలి అనుకుంటున్నావో, దానికోసము ఒక్క రోజు గూడా ఆపకుండా 21 రోజులు చేయాలనమాట. సో, ఇలాగా మరి ఎందుకు అంటే గనక, ఎప్పుడైతే మనము 21 రోజులు మనము ప్రయత్నిస్తే గనక, తప్పకుండా అది మనకి ఒక అలవాటుగా మారిపోతుంది అని మరి శివన యోగులు కంపల్సరీగా ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే, దాన్ని 21 రోజులు మరి ఆహ్ పెట్టుకొని దానికోసము ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట. సో, ఇంకా మరి ఒక కొత్త అలవాటును మనం చేసుకోవాలి అంటే గనక దానిలో ఎంత శక్తిని ప్రయోగించాలి అంటే, పాత అలవాట్లు తమంతట తామే పిలవని పేరంటంలాగా అవి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. ఆ! అలాగే మరి ప్రతి ముఖ్యమైనటువంటి ఆటకు ముందు క్రీడాకారులు మరి ఆహ్, ఒకే రకమైనటువంటి ఆహారం తీసుకోవడం, అలాగే ఒకే రకమైనటువంటి బట్టలు వేసుకోవడం, అలాగా గూడా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మరి ఒకే సమయంలో ఒకే రోజు చేస్తే గనక అది ఒక అలవాటుగా గూడా మారిపోతుంది. కాబట్టి ఆహ్, మరి ఆహ్, అలాగే నువ్వు చేస్తున్నటువంటివన్నీ గూడా ఎంజాయ్ చేయమని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది గూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా శివన యోగులు ఏం చెప్తున్నారు అంటే గనక, నవ్వులు లేని రోజు, ప్రేమ లేని రోజు అనేవి మనిషి జీవితంలో అసలు జీవం లేనటువంటి రోజులు అని చెప్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే మనము నవ్వమో, ఏ రోజైతే మనం ప్రేమతో జీవించమో, ఆ రోజు జీవం లేనటువంటి రోజులు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి కాబట్టి
ఇంకా ఏమని చెప్తున్నారు అంటే, నువ్వు లక్ష్య సాధనకు పూనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ మనసులో నిత్యం మెదులుతూ ఉండవలసిన పదము ఏంటి అంటే, కలలను నీ యొక్క కలలను సఫలం చేసుకోవాలనే నిత్యాగ్నిహోత్రిలాగా నీ లోపల ఎప్పుడు గూడా ఆ యొక్క లక్ష్యం గురించి ఎప్పుడు గూడా ఆ భావోద్దీపనం అనేది ఎప్పుడు గూడా జరుగుతూ ఉండాలి. ఎలాగైనా సరే ఎప్పుడు నేను దాని కోసం ఆ తపన అనేది, ఆ ఉత్సాహం అనేది గూడా ఎప్పుడూ ఉండాలి. మరి రోజు గూడా అత్యుత్సాహంతో, శక్తితో నిద్ర లేవడం అనేది ఎంతో ఒక చక్కటి మరి జీవితం అనేది చెప్తున్నారు. నువ్వు చేసే ప్రతి పనిని కూడా మరి ఎంతో ఉత్సాహంతో చేయాలి అని చెప్తున్నారు. నీ వెనుక ఉన్నదానికంటే, నీ ముందు ఉన్నదానికంటే, నీ లోపల ఏదైతే ఉందో అది చాలా విలువైనది. చూడండి. చుట్టుపక్కల నీ ముందు, వెనకది కాదు. నీ లోపల ఏముందో అదే ముఖ్యమైనది అని మరి చక్కగా చెప్తున్నారు. చూడండి ఎంత చక్కటి మరి ఆహ్, పాయింట్స్ మరి. సో, మనము ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మరి దాన్ని స్పష్టంగా దాన్ని చూడగలగాలి. మరి అలాగే దాని మీద ఒత్తిడి తేగలగాలి. మరి ఒత్తిడి తేవడమే కాదు, దాని కోసము మరి 21 రోజులు మనము పెట్టుకోవాలి. అలాగే కాల పరిమితి అనేది చాలా ఇంపార్టెంట్. అది లేదు అంటే గనక అలాగా గంటలు అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కటి కూడా మరి ఆనందంగా చేయడం గూడా నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, మరి సో, ఈ విధంగా మీ యొక్క లక్ష్యాలు అన్నింటిని గూడా మరి పెట్టుకోండి. అందరూ గూడా చక్కగా పెట్టుకొని, అందరూ గూడా మీ యొక్క లక్ష్యాల్ని నెరవేర్చుకోండి అని మరి శివన యోగులు మనకి అద్భుతమైనటువంటి ఎప్పుడు గూడా మన యొక్క ఉల్లాసం, ఉత్సాహంగా ఉంచుకోవాలనమాట. ఆనందంగా లక్ష్యాలు నెరవేర్చుకోవడం అంటే దాన్ని ఏదో కష్టంగా, బలవంతంగా కాదు. ఏదైనా సరే ఎప్పుడు గూడా ఇష్టంగా చక్కటి చిరునవ్వుతో చేయడం అనేది మనం ప్రతీదీ అలవాటు చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మరి ఆహ్, శివనయోగులు మన లక్ష్యాలను చేరడానికి ఈ చక్కటి సూత్రాలని ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. ఇవి మనందరం గూడా తెలుసుకున్నాము. ప్రతి ఒక్కళ్ళు గూడా ఏదన్నా ఒక టార్గెట్స్ పెట్టుకోండి. ఏదో ఒక టార్గెట్. ఫస్ట్ ఇంకా ఏమని చెప్తున్నారు అంటే, ఒక్కసారే పెద్ద లక్ష్యం కాదు. చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. ఒక్కసారి, ఒక్కసారి నేను చీఫ్ మినిస్టర్ అయిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అలా కాకుండా, ఫస్ట్ అసలు లీడర్ అవ్వాలి అంటే నువ్వున్న గ్రూప్‌లో ఒక లీడర్ అవ్వడం. హ్మ్. తర్వాత ఇంకొంచెం పెద్దగా అన్నమాట. అలాగే నీకు ఫస్టు నువ్వు అలాగే ధ్యానము ఒక్కసారే నేను అసలు అలవాటు లేదు. నేను ఒక్కసారే నైట్ అంతా కూర్చోవడం అలా కాకుండా నెమ్మదిగా ఒక గంట కూర్చోండి. ఒక గంట నెమ్మదిగా ఫస్ట్ ఒక గంట నేను 21 డేస్ నేను కూర్చున్నానా లేదా అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత నెమ్మదిగా చిన్న లక్ష్యాలను పెట్టి గనక మనము నెరవేర్చుకోగలిగితే ఆటోమేటిక్‌గా అదే మీకు ఒక చక్కటి ఆత్మస్థైర్యాన్ని వచ్చి మీరు పెద్ద లక్ష్యాలను గూడా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి చిన్న లక్ష్యాలతో మీ యొక్క జీవితం స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. సో, ఎక్కడైతే మన యొక్క ఆహ్, ఈ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ ఇది గనక లేకుండా, మన యొక్క స్వీయ నియంత్రణ అనేది లేకుండా ధైర్యము ఇవేమి మనం ఎప్పుడు గూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోకుండా మనము ఏమీ సాధించలేము. కాబట్టి మనము మనలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా మేలుకొలపాలి అంటే గనక కేవలము శరీరం ఒక్కటే కాదు. శరీరము, మన యొక్క మనస్సు, మన యొక్క మరి ఆత్మ 3 కూడా ఉన్నప్పుడే మనకి శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ఆత్మ తృప్తి చేసే పనులన్నీ నువ్వు మంచిగా స్ట్రాంగ్‌గా ఉన్నావు. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఫిజికల్‌గా బాగా హెల్తీగా ఉన్నావు. కానీ నువ్వు చేసేటువంటి అన్ని వెధవ పనులు అనుకోండి. ఆ యొక్క జ్ఞానం లేదనుకోండి. అక్కడ ఎక్కడ తృప్తి ఉంటుంది? లోపల కొడుతూ ఉంటుంది. అది ఎక్కడ తృప్తి ఉంటుంది? సో, నువ్వు అసలైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే గనక ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. కేవలము నాకు ఆరోగ్యం ఒకటి వచ్చి లేదు నేను ఓన్లీ ఆహ్, మంచి పనులే చేస్తాను. నన్ను నేను పట్టించుకోను అలాంటి కాదు. మూడింటిని కూడా ఇవి పట్టించుకుని మూడింటి పట్ల మనం కేర్ తీసుకుంటూ చక్కగా ప్రతిరోజు కూడా
చక్కటి చిరునవ్వుతో ప్రతి ఒక్కరితోనూ ప్రేమ ఎక్కడైతే చిరునవ్వు లేదో, ఏ రోజైతే చిరునవ్వు లేదో, ఏ రోజైతే ప్రేమ లేదో, ఆ రోజు జీవనం లేదట. అసలు ఆ రోజే వ్యర్థమని మరి శివనాయోగులు చెప్పేశారు. కాబట్టి నవ్వడం నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళతోనూ ప్రేమగా ఉండడం నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మన జీవితాన్ని మనమే ఏ విధంగా మలుచుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మరి శివనయోగులు మనకి మరి రాబిన్ శర్మ గారి ద్వారా మనకి చక్కగా అందించారు. మరొక్కసారి మన యొక్క రాబిన్ శర్మ గారికి, యోగులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపటి స్వాధ్యాయంలో మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌ని తెలుసుకుందాం. థాంక్ యూ.